తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేసిన శిశువు మృతదేహం అదృశ్యం కావటం కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పంజాగుట్ట శ్మశాన వాటికల్లో ఖననం చేసిన శిశు మృతదేహాన్ని అదృశ్యం కావడంతో కూడా వారి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీంట్లో పంజాగుట్టలో పనిచేస్తున్న శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులనైతే పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. శనివారం రోజు ఒక దంపతులకు సంబంధించి కూడా 6 నెలల సంబంధించిన కూడా ఇద్దరు కౌలలు జన్మించడం జరిగింది. పుట్టుకతోనే మొదటి రోజు ఒక కౌల శిశువు మృతి చెందినట్లు కూడా వారి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ రోజు సండే రోజు ఆదివారం కావడం, ఆదివారం రోజు కూడా మరొక శిశువు మృతి చెందడం జరిగింది. అంటే మొదటి రోజు మృతి చెందిన శిశువు పంజాగుట్ట శ్మశాన వాటికలో వారి తల్లిదండ్రులు ఇక్కడే ఖననం చేసినని చెప్పి కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. మరుసటి రోజు ఆదివారం రోజు మరొక శిశువు చనిపోవడంతో కూడా వారు ఇద్దరిని కూడా ఒకే చోట ఖననం చేయాలని చెప్పి, అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా వారు అనుకున్న క్రమంలో ఇక్కడికి వచ్చి వారి ఇంకో శిశువు దగ్గరే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అనుకున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేసరికి మొదటి రోజు అంత్యక్రియలు చేసిన శిశువు మృతదేహాన్ని అదృశ్యమైనట్లయితే వారు గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తుంది. దీంట్లో మొదటగా శ్మశాన వాటిక నిర్వాహకుడికి సంబంధించి కూడా జగన్ని అలియాస్ బాబాని సంబంధించి కూడా అతన్ని పోలీసులు విచారించడం జరిగింది. అసలు ఈ మృతదేహాన్ని అదృశ్యం గల కారణాలపైన కూడా అతన్ని ఆరా తీస్తే కూడా అతను సమాధానానికి సంబంధించి కూడా ఇంకా అంటే ఏ దర్యాప్తులకు సంబంధించి కూడా ఎలాంటి విషయాలు చెప్పాడనేది కూడా పోలీసుల దర్యాప్తులు అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి మరొక ముగ్గురిని ఇటు ప్రసాద్, తర్వాత మల్లేష్, తర్వాత జోసఫ్, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ శవాలకు మృతదేహాలకు సంబంధించి కూడా అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు కూడా ఇక్కడే నివసిస్తున్నాము, తర్వాత మాకు అదృశ్యమైన శిశు మృతదేహానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వారి కుటుంబ సభ్యులైతే వారైతే పోలీసులకు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి కిందనే పోలీసు అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పి కూడా మీడియాకి అయితే వెళ్లించడం జరిగింది. కానీ మరి అదృశ్యమైన శిశు మృతదేహం ఎక్కడికి వెళ్ళింది, తర్వాత ఎవరు తీసుకువెళ్లారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి నలుగురిని అదుపులో తీసుకున్నప్పటికీ శ్మశాన వాటికలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ పనిచేసే వారందరినీ కూడా విచారిస్తున్నారు. విచారణ క్రమంలో మరి ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వస్తాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు, తర్వాత వారి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారు పాత బస్తీకి సంబంధించిన కుటుంబ సభ్యులుగా కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళు కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా పోలీసుల సంబంధించి దర్యాప్తులో వెలువరించడం జరిగింది. కానీ వారి 6 నెలలు సంబంధించి పుట్టడంతో కూడా వారు అనారోగ్య సమస్యతో కారణంగా మృతి చెందిన వారిని అంత్యక్రియలు చేసిన క్రమంలోనే ఈ విధంగా ఒక శిశువుని మృతదేహాన్ని అదృశ్యం కావడంతో కూడా తీవ్ర కలకలం రేపుతుంది. కాబట్టి ఈ ఘటన పైన కూడా పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. దీంట్లో ఎవరి పాత్ర ఉంది ఏంటిది అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారికి సంబంధించి కూడా పోలీసు అధికారులు పూర్తి వివరాలు అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.